హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ ఎంటెస్ట్ 2024 మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి 80% క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జనరల్ అవేర్నెస్ జూలై 2 మనకి ఫస్ట్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆన్ విచ్ రివర్ ఇన్ ఇండియా వాజ్ ద సోమశిల డ్యామ్ బిల్ట్? ఏ రివర్ పైన సోమశిల డ్యామ్ అనేది కట్టడం జరిగిందని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ వన్ కృష్ణా రివర్, పెన్నా రివర్, సబర్మతి రివర్, తాపీ రివర్. అయితే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పెన్నా రివర్ మీద మనకి ఈ సోమశిల డ్యామ్ అనేది కట్టారు. ఇది ఎక్కడుందంటే ఏపీలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్ట్రిక్ట్లో మనకి ఈ డ్యామ్ అనేది కనిపిస్తుందండి. ఓకేనా. మనకి పెన్నా రివరు మీద కట్టిన డ్యామ్ పేరే సోమశిల డ్యాము. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోనే ఉంది. ఇక కృష్ణా రివర్ గురించి మాట్లాడుకుంటే, మనకి కృష్ణా రివర్ మీద ఉన్న డ్యామ్స్ ఏంటి? కృష్ణా రివరు మనకి నాగార్జున సాగర్ కట్టడం జరిగింది. అది ఏపీ అండ్ తెలంగాణలో ఉంటుంది. నెక్స్ట్ మనకి సబర్మతి రివర్ చూసినట్లయితే మనకి గుజరాత్లో ఉంటుంది. తాపీ రివర్ చూసినట్లయితే మనకి నర్మదా తాపీ రివర్ అనేది మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఈ ఏరియాలో ఉంటాయండి. ఓకేనా. మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో మనకు వస్తాయి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ థియరీ డిస్క్రైబ్ ద కలెక్టివ్ ఎఫెక్టివ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎర్త్ మూమెంట్స్ ఆన్ ఇట్స్ క్లైమేట్ ఓవర్ 1000 of years? మనకి ఎర్త్ మూమెంట్ చేంజెస్ కోసం ఏ థియరీ చెప్తుందని అడిగాడు. ఆప్షన్ 1 ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ, ఆప్షన్ 2 కార్పన్యూకస్ ఎలోసెంట్రిక్ థియరీ, నెక్స్ట్ మిలన్కోవిచ్ థియరీ, కాంటినెంటల్ డ్రాఫ్ట్ థియరీ. మనకి ఇక్కడ ఉన్న థియరీస్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎర్త్గా మూమెంట్ గురించి చెప్తాయి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, హౌ మెనీ టైమ్స్ యాజ్ ఇండియా ఓన్ ది సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023? మనకి 2023 అప్పటికి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది ఎన్నిసార్లు విన్ అయ్యిందని అడుగుతున్నారు. అయితే మనకి ఆప్షన్ ఏమవుతుందంటే 5 times, 7 times, 6 times, 9 times. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఇప్పటికి 9 times విన్ అయ్యారండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఆర్ సోన్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది మాన్సూన్ సీజన్? మనకి ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్? రబీ క్రాప్సా, ఖరీఫ్ క్రాప్సా, విటల్ క్రాప్సా, జైద్ క్రాప్సా? ఇక్కడ మనకి చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా నుండి బిట్ అయితే వస్తుంది. మనకి ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఖరీఫ్ సీజన్ ఎప్పుడు వస్తుందంటే, ఖరీఫ్ సీజన్ అనేది సమ్మర్ మాన్సూన్ అని గుర్తుపెట్టుకోండి. రబీ సీజన్ అనేది వింటర్ మాన్సూన్ అని గుర్తుపెట్టుకోండి. వింటర్ మాన్సూన్. ఓకేనా. ఖరీఫ్ అంటే మనకి ఏ నెలలో వస్తుంది? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ మంత్లోకి వస్తుంది. మనకి రబీ సీజన్ చూసినట్లయితే నవంబర్, అక్టోబర్, డిసెంబర్ ఇది మనకి రబీ సీజన్ వచ్చు. ఇక్కడ మనకి ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది మాన్సూన్ అని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఆ మాన్సూన్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోయేది. లేదు, డైరెక్ట్గా ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఖరీఫ్ సీజన్ ఎండ్ అయిన తర్వాత మనకి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సమ్మర్ మాన్సూన్ ఎండ్ అయిన తర్వాత మనకి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రబీ అంటే మనకి అరబిక్లో మీనింగ్ ఏంటంటే స్ప్రింగ్ అని మీనింగ్ అండి. ఓకేనా. స్ప్రింగ్ సీజన్ అంటారు కదా, అరేబియన్లో స్ప్రింగ్ అని మీనింగ్ ఉంటుంది. అదేవిధంగా రబీ క్రాప్స్ని ఇంకేమంటారంటే వింటర్ క్రాప్స్ అని పిలుస్తారు. వింటర్ క్రాప్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో మనకి మెయిన్గా చూసినట్లయితే పీస్, గ్రామ్, వీట్, మస్టర్డ్ ఇలాంటివన్నీ రబీ క్రాప్స్ పండిస్తారండి. మనకి సింపుల్గా కోడ్ ఏంటంటే WPM. ఓకేనా. W అంటే వీట్, B అంటే బార్లీ, P అంటే పీస్, M అంటే మస్టర్డ్. ఓకేనా. ఇంకొన్ని ఉంటాయి, మీరు మేజర్గా ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలా మరొక క్లాస్లో చెప్పుకున్నప్పుడు ఇంకొన్ని నేమ్స్ చెప్పుకుందాం. నెక్స్ట్, బై విచ్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ద దీన్ దయాళ్ అంత్యోదయ యోజన స్టార్టెడ్?
మనకి స్కీమ్స్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. చూసినట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్లోనికి వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిట్స్ కెన్ బి ఇష్యూడ్ బై ది సుప్రీం కోర్ట్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్. మనకి ఫండమెంటల్ రైట్స్లో మనకి సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏముంటాయంటే రిట్స్ ఉంటాయండి. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కోసం చెప్తుంది. ఈ ఆర్టికల్ 32ని ఏమంటామంటే ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. ఆర్టికల్ 32ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని ఏమని వర్ణించారు అంటే ద సోల్ అండ్ ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అదేవిధంగా ఆర్టికల్ 32లో మనకి ఎన్ని రిట్స్ ఉంటాయంటే 5 రిట్స్ ఉంటాయి. మీకు సింపుల్గా కోడ్ చెప్తాను. ఎంపీసీ హై స్కూల్ లేదా ఎంపీసీలో హైయెస్ట్ స్కోర్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మాండమస్, పి అంటే ప్రొబేషన్, సి అంటే సర్షరీ, హెచ్ అంటే ఏబిఎస్ కార్పొరస్, ఎస్ అంటే మనకి కోవారంటో, సి అంటే కోవారంటో, ఎస్ అంటే సెర్షరీ అండి. ఎం అంటే మాండమస్, పి అంటే ప్రొబేషన్, సి అంటే కోవారంటో, హెచ్ అంటే ఏబిఎస్ కార్పొరస్, ఎస్ అంటే సెర్షరీ. ఇవి ఏంటంటే మనకి ఈ 5 రిట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తే మనం ఆర్టికల్ 32 ప్రకారంగా ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టులో మనం అప్పీల్ చేయొచ్చు. ఆర్టికల్ 226 ప్రకారంగా మనం హైకోర్టులో మనం ఏం చేయొచ్చు అంటే అప్పీల్ చేయొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 139లో కూడా మనకి ఈ రిట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్ రిట్స్ గురించి. ఇది నేను పాలిటీ క్లాసెస్ చెప్పేటప్పుడు మనకి క్లియర్ కట్గా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ రిలేటెడ్ విత్ లిటరసీ దట్ వాజ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చ్ 2023. అంటే ఇక్కడ చూసినట్లయితే మార్చ్ 2023లో లిటరసీకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసిందంటే నేషనల్ లిటరసీ ప్రోగ్రామా, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామా, ఇండియా లిటరసీ ప్రోగ్రామా, భారత్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే న్యూ ఇండియా ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫేమస్ పర్సనాలిటీ గురించి ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ జీకే క్వశ్చన్. మనకి షాంటూర్, సితార్, షెహనాయి, సారంగ్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు సాంతూర్ గురించి మీకు ఇది గుర్తుపెట్టుకోవడానికి కొంచెం చెప్తాను చూడండి. మనకి సంతూర్ సోప్ ఉంటుంది కదండి. సంతూర్ సోప్ని ఎవరు ఎక్కువ వాడుతున్నారంటే శివకుమార్ బాగా వాడుతున్నాడండి. సంతూర్ శివకుమార్ అని గుర్తుపెట్టుకోండి. సంతూర్ శివకుమార్ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది సంతూర్ శివకుమార్ అని. మీరు కొన్ని ఇలా గుర్తుపెట్టుకోండి, సంతూర్ శివకుమార్ అని. నెక్స్ట్ మనకి యు శ్రీనివాస్ ఉంటారండి. యు శ్రీనివాస్ మనకి మాండలిన్ ఉంటుంది. సింపుల్గా దాన్ని ఏమంటారు మాండలిన్ శ్రీనివాస్ అని గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుండిపోద్ది. ఇక్కడ మాండలిన్లో ఇంకా ఎవరు వస్తారంటే బిశ్వభూషణ్ కూడా వస్తాడు. ఇలా మీకు గుర్తుంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి సంతూర్ సోప్ ఉంటుంది కదండి. సంతూర్ సోపు శివకుమార్ ఎక్కువగా వాడుతున్నాడు అంటే సంతూర్ని శివకుమార్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సితార్ అంటే మీకు అందరికీ తెలిసిందే పండిట్. మనకి ఇక్కడ సితార్ ఎవరంటే అనుష్క శంకర్. మనకి అనుష్క శర్మ తెలుసు కదండి, సితార్ వాయిస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత షెహనాయి చూసినట్లయితే బిస్మిల్ అలీ ఖాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సారంగి ఉస్తాద్ బిందా ఖాన్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏలో 3 ఉండాలి. ఏలో 3 ఉండాలంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ ఇన్ 2023 గులాబ్ చంద్ చట్ కటారియా బికమ్ ద గవర్నర్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. మనకి గులాబ్ చంద్ర కటారియా ఏ స్టేట్ గవర్నర్ 2023లో అడుగుతున్నారు. రీసెంట్గా మనకి గవర్నర్స్ మారడం జరిగింది. వాటి కోసం అప్డేటెడ్ వీడియో కూడా చేయడం జరిగింది నేను. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అస్సాంకి పనిచేశారండి. అప్పుడు రీసెంట్గా అస్సాంకి మనకి
ఆచార్య అనుకుంటా, లక్ష్మణ్ ఆచార్య ఐ థింక్, మనకి అస్సాంకి న్యూ గవర్నర్గా రావడం జరిగింది. 2023 గురించి అడుగుతున్నారు కాబట్టి గులాబ్ చంద్ర కటారియా, రైట్. నెక్స్ట్ మనకి వందే మాత్రాన్ని ఎవరు రాశారు, జనగణమన గురించి ఎవరు రాశారు. ఇక్కడ మీరు ఈజీగా ఆన్సర్ ఎలా చేస్తారంటే, మీ అందరికీ తెలుసు జనగణమన రాసింది ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. కాబట్టి రెండోది సి ఉండాలి. ఆప్షన్ రెండో సి ఎక్కడుందో చూడండి. 2C ఎక్కడుంది, 2C అనేది ఆప్షన్ 4లో మాత్రమే ఉందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుందండి. సింపుల్గా వందే మాత్రాన్ని ఎవరు రాశారు, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. ఓకేనా. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా పర్సన్ తెలియకపోయినా ఆప్షన్ ఏ అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాజ్ పర్ ఒలింపిక్ రూల్స్ ఇన్ ద థర్డ్ గేమ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చేంజెస్ అండ్ వెన్ ఏ సైడ్ స్కోర్ డాష్ పాయింట్స్, ఎన్ని పాయింట్స్కి మారుతారు అంటే 11 పాయింట్స్కి అండి. విన్నింగ్ పాయింట్ ఎంతంటే 21 పాయింట్స్, 11 పాయింట్స్కి మారుతారు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అండ్ విత్ సైడ్ స్కోర్స్ పాయింట్స్. ఓకేనా. ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఫ్రమ్ ది లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే ప్రెషర్ గ్రేడియంటా, రొటేషనా, ట్రాన్స్లోకేషనా, ప్లాస్మోలసిసా. మీకు ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఏంటంటే మనకి ప్రెషర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ని ఏమంటామంటే ప్రెషర్ గ్రేడియంట్ అంటాం. గొటేషన్ అంటే మనకి ఏముంటుందంటే ట్రీస్ నుండి మనకి లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ నుండి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి దాన్ని ఏమంటామంటే గటేషన్ అంటాం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ డాష్ ఈజ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ ఇన్సైడ్ ఏ గెలాక్సీ చుట్టూ ఉన్న ఆ డస్ట్ని ఏమంటాం అంటే మనము చూసినట్లయితే బ్లాక్ హోల్ అయితే అనము. ఫోటోస్పియర్ మనకి క్రోమోస్పియర్ అని ఉంటాయి. నెబ్యులా మనకి ఆ డస్ట్ పార్టికల్ని ఏమంటామంటే నెబ్యులా అంటాం. సో ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ టు ది UN Tax Committee in July 2021 as a member for the 2021 to 2025. మనకి 2021 నుండి 2025 వరకు UN ట్యాక్స్ కమిటీకి మెంబర్గా అపాయింట్ అయింది ఎవరంటే వివేక్ సింగా, లేకపోతే విపుల్ బాన్సియా, లేకపోతే రశ్మి రంజన్ దాసా, టీవీ సోమనాథన. సింపుల్గా ఆన్సర్ ఏమవుతుందంటే రంజన్ దాస్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది అపాయింట్మెంట్స్ గురించి అండి, చదవాలి. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మోడర్న్ మైక్రో ఫైనాన్స్. చూసినట్లయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ ఈ SSC CHSLలోనే 2 సార్లు రిపీట్ అయింది. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మోడర్న్ మైక్రో ఫైనాన్స్. వికేవి రావ్, రంగరాజన్, వైవి రెడ్డి, మహమ్మద్ యూనస్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే మహమ్మద్ యూనస్ అవుతుందండి. మనకి బిఫోర్లో నేను చెప్పాను మహమ్మద్ యూనస్ గురించి. మనకి గ్రామీణ బ్యాంక్ ఫౌండర్ ఎవరంటే మహమ్మద్ యూనస్. మనకి బంగ్లాదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను మైక్రో ఫైనాన్స్ కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా నోబెల్ పీస్ ప్రైజ్ అనేది 2026లో రావడం జరిగింది, 2006లో రావడం జరిగింది. ఓకేనా. ఎవరి గురించి అంటే మహమ్మద్ యూనస్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, PC Mahalanobis is remembered as a major contributor of India's developmental path because మనకి PC Mahalanobis అంటే మనకి గుర్తొచ్చేది వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే సెకండ్ 5-year ప్లాన్ అండి. సెకండ్ 5-year ప్లాన్కి మెయిన్ కర్త కర్మ క్రియ ఎవరంటే PC Mahalanobis. ఆప్షన్ B is the right answer. No. Only B is the right answer. Option 4 is the right answer. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందా ఓన్లీ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక్క బిఏ రైట్ అవుతుంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రైమర్లీ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఐఆర్ఈకి మనకి చూసినట్లయితే ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి సుభాష్ చంద్రబోస్ గుర్తొస్తారు. సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూరా, చిత్తరంజన్ దాసా, అభినందన్ ఠాగూరా, సుభాష్ చంద్రబోస్. అయ్యని అని గుర్తు రాగానే వెంటనే మీకు గుర్తు రావాల్సిన పేరేటండి సుభాష్ చంద్రబోస్. తన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పిలుస్తారండి. ఇతను ఎక్కడ పుట్టాడంటే ఒడిస్సా స్టేట్లోని
ఒడిశా స్టేట్లోని కటక్ దగ్గర పుట్టారండి. కటక్ని మనకి కటక్ ఏంటంటే ఒకదానికి హెడ్ క్వార్టర్ అండి. దేనికి హెడ్ క్వార్టర్ అంటే రైస్ హెడ్ క్వార్టర్ అండి అది. అదేవిధంగా ఇతను జాన్ 23న జన్మించడం జరుగుతుందండి. జాన్ 23న పరాక్రమ దివాస్గా జాన్ 23న జరుపుకుంటారండి. కానీ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, విచ్ క్లాజ్ ఆఫ్ ఆర్టికల్ 20 ఇన్కార్పొరేట్ ద డాక్టర్ ఆఫ్ డబుల్ జియోపారిటీ. మీకు క్లాస్ చెప్పేటప్పుడు చెప్పానండి. ఇక్కడ డబల్ అని ఇక్కడ డబల్ అని వచ్చింది. ఆర్టికల్ 20లో 2 అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ 20లో 2 ఏంటంటే ఒక శిక్షకి నుంచి ఎక్కువ శిక్ష వేయరాదు, రెండు సార్లు శిక్ష విధించరాదు, ఒక తప్పుకి 2 సార్లు శిక్ష విధించరాదు అని మీకు అప్పుడు ఆర్టికల్ 20 గురించి ఫండమెంటల్ రైట్స్ చెప్పినప్పుడు మీకు చెప్పాను. అది క్లాసెస్లో ఉంటే చూడండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్టికల్ 20లో 2 అవుతుంది కాబట్టి క్లాస్ 2 అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ రేట్. మనకి సెన్సస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మనకి సెన్సస్లో లిటరసీ రేట్ గురించి మాట్లాడుకుంటే హైయెస్ట్ లిటరసీ రేట్ చూసినట్లయితే కేరళ, లోయెస్ట్ లిటరసీ రేట్ చూసుకుంటే బీహార్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మేల్కి ఫీమేల్కి ఈ లిటరసీ రేట్లో గ్యాప్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంటుందంటే రాజస్థాన్లో ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్, అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ రేట్స్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద డైనెస్టీ ఆఫ్ ది విజయనగరం ఎంపైర్. మనకి లాస్ట్ డైనెస్టీ ఎవరని అడుగుతున్నారండి. విజయనగరం ఎంపైర్లో లాస్ట్ డైనెస్టీ ఎవరంటే మనకి విజయనగరంలో SST అని గుర్తుపెట్టుకోండి. అంటే సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీడ వంశం. మనకి లాస్ట్లో వచ్చింది ఎవరంటే అరవీడ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే అరవీడ డైనెస్టీ. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ డైనెస్టీ ఆఫ్ ది విజయనగరం ఎంపైర్ ఎవరంటే అరవీడ డైనెస్టీ. మనకి SST అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్, in MS Word, which feature allows you to create different headers and footers for odd and even pages in a document. మనకి MS Word నేర్చుకున్నప్పుడు హెడర్, ఫూటర్ అనేసి 2 ఉంటాయండి. మనకి హెడ్డింగ్ పెట్టుకోవడానికి ఉంటుందండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఫీచర్ అలౌస్ టు క్రియేట్ డిఫరెంట్ ఆడ్ పేజెస్, ఈవెన్ పేజెస్ కోసం సెట్ చేయాలంటే ఏమవుతుందండి, మనం డిఫరెంట్ చేసుకుంటాం. అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్ అవుతుందండి. నెక్స్ట్, డాష్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఫెస్టివల్ ఆఫ్ ది ప్యారిస్ పీపుల్ హూ ప్రాక్టీస్ జొరాస్ట్రిజం యాజ్ ఇట్ మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ జొరాస్ట్రీ. చూసినట్లయితే జేమ్షద్ ఈ నవరాజ్ పటిట్, మనకి కాడోడా సాల్ గ్యాంబర్స్. మనకి ఏమవుతుందంటే ఆన్సరు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఉంటుంది. షాల్, రెండో షాల్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫేమస్ క్లాసికల్ డాన్సర్. చూసినట్లయితే సోనల్ మాన్సింగ్, ఆసి భోస్లే. నెక్స్ట్, ప్రతిభా రాయ్, S జానకి. మనకి S జానకి అండ్ ఆశా భోస్లే చూసినట్లయితే వీళ్ళిద్దరూ ఏమిటంటే సింగర్స్ అండి. నెక్స్ట్, సోనల్ మాన్సింగ్ చెప్పినప్పుడు సోనల్ మాన్సింగ్ మనకి క్లాసికల్ డాన్సరు. ఈమె భరతనాట్యం అదేవిధంగా ఒడిస్సా కూడా వచ్చు. ఈమెకి పద్మవిభూషణ్, పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. సంగీత నాటక అకాడమీ నుండి అవార్డు కూడా రావడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ సోనల్ మాన్సింగ్. ప్రీవియస్ పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద టెన్నిస్ ఇంక్లూడ్ ఇన్ ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ గేమ్స్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేశారని అడుగుతున్నారు. చూసినట్లయితే మనకి 1896లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనకి 1896 నుండే మనకి ఏమవుతుందంటే మోడర్న్ ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. మనకి ఇండియా అనేది 1900 ఇయర్లో ఎంటర్ అయింది. అదేవిధంగా 1900 ఇయర్లోనే ఉమెన్స్ ఒలింపిక్స్లో ఎంటర్ అయ్యారు. రీసెంట్గా జరిగింది 2024లో ఒలింపిక్స్ జరిగింది. అది 33rd ఎడిషను. ప్యారిస్
1924లో మనకి ఈ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చింది. 2024 33rd ఎడిషన్, 34th ఎడిషన్ ఎక్కడ జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విచ్ కైండ్ ఆఫ్ కంప్యూటర్ సెక్యూరిటీ రిక్వైర్స్ వెరిఫై ద జెన్యూనిస్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్ దట్ వాంట్ టు యాక్సెస్ ఏ సిస్టమ్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే నాన్ రిపిటేషనా, అవైలబిలిటీయా, అథెంటికేషనా, కాన్ఫిడరేటా. మనకి ఏమవుతుందంటే ఆన్సరు అథెంటికేషన్ అవుతుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఓవరాల్గా మనకి ఈరోజు పేపర్ అండి. మనకి చూసినట్లయితే ఎక్కువగా స్టాటిక్ జీకే నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఎక్కువగా, తర్వాత పాలిటీ నుండి వస్తున్నాయి, తర్వాత జాగ్రఫీ నుండి వస్తున్నాయి, ఎకానమీ నుండి వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి క్వశ్చన్లు. ఎక్కువగా క్లాసికల్ డ్యాన్సెస్, ఫేమస్ పర్సనాలిటీస్ గురించి రావడం జరుగుతుంది. ఇది మీకు టాప్ 71 టాపిక్స్, రిపీటెడ్ టాపిక్స్ అని నేను ఒక ఇంపార్టెంట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, క్లాసెస్ కూడా చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే ముందు ఆ 71 టాపిక్స్ క్లియర్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.